వింత వింత స్కిట్స్ చూశారు. నౌ ఇట్స్ టైమ్ టు బిగిన్ ద ఫటాఫట్ ఫన్ రౌండ్. సో ఈ రోజు జబర్దస్త్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో స్పెషల్ ఏంటి నాగబాబు సార్? ఇవాళ సిచ్యువేషన్స్ ఇస్తున్నాం. ఓకే, వాళ్ళు చేస్తారు ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు బాగా, మరి మీరు కూడా బాగా చేయండి. అంతకు మించి వెరీ గుడ్, బ్రహ్మాండం చేయండి. సిచ్యువేషన్ రోజా గారు చెప్తారు. ఫస్ట్ ఎవరు? ధనరాజు గారు పిలుస్తాను నేను. ఆల్ ది బెస్ట్. అంతకు మించి ఓకే, రాకేష్ వచ్చి సెలబ్రిటీ, నువ్వేమో సాడిస్ట్. ఆ సెలబ్రిటీని ఎలా టార్చర్ చేస్తావో చూపించు. థ్యాంక్ యూ సార్. యా ఉంటాను సార్. యా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. సార్ ఒకసారి తీయండి సార్, కచ్చిప్ తీయండి సార్. లేవా, నేను ఎవరు కాదు, వెళ్ళిపో. కచ్చిప్ తీయండి సార్. వెళ్ళిపోయా సార్ మీరు తీస్తారని తీయమంటారా? ఏంటి సార్ మీరు రాకెట్ రాఘవ కదా? ఆయన ఎలా ఉంటాను, నేను ఎలా ఉంటాను? సారీ సార్, కొంచెం హైట్ తో మ్యాచ్ అయ్యేసరికి అలా అనుకున్నాను. మీరు గుర్తుపట్టండి, చెప్పేస్తాడు. మీరు చాలా ఈజీగా చెప్పేస్తాను. ఏదో ఒకసారి చూడండి, చెప్పేస్తారు. నవ్వండి. అల్లరి హరీష్. చంపారా నన్ను, చంపారా? ఇప్పుడు చూసి ఎస్ నేను గుర్తుకొచ్చింది. చెప్పండి ఎవరు? పేరు రావట్లేదు సార్. మీరు ఎవరు? జబర్దస్త్ రాకేష్ అంటారా నన్ను? ఓ ఎస్. థ్యాంక్ యూ. అమ్మా మర్చిపోయాను సార్ నేను మిమ్మల్ని. బాగా చేస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ. మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు నేను ఇక్కడ 2 days ఉంటానండి. 2 days ఇక్కడ 2 days ఉంటారు? అవునండి. 2 days మీరు ఇక్కడ ఉండి మా ఇంటికి రాకపోతే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుంది? లేదా నేను రానయ్యా, నాకు వర్క్ మీరు రావాలి. నేను రాను. మా ఇంటికి భోజనానికి రావాలి. నేను రాను. లేకపోతే దూకి చచ్చి ఊపడం ఆపు, చెప్తా. ఊపడం ఆపు. వస్తారా? నేను రానయ్యా. కాదే ఒక ఫోటో ఇది బాగుంటది. ఇలాంటివి అడగాలి కానీ తీరని కోరికలా. సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ దిగు. కొంచెం నన్ను కౌగిలించుకొని ఇంకా గట్టిగా బాగా. క్లోజ్ అంటే క్లోజ్ అవసరం లేదు, పక్క పక్కన దిగిన క్లోజే అనుకుంటారు. యా రెడీ. ఇలా అందుకని కాదు సార్, మామూలుగా మీరు నాకు క్లోజ్ అంటే. ఓకే సార్ స్మైల్ సార్. ఎస్ థ్యాంక్ యూ. బాగుందా? భలే వచ్చింది సార్. ఉంచుకో, పండగ చేసుకో. థ్యాంక్ యూ సార్. పండగ ఒక్కసారి మా ఫ్రెండ్ నీకు అభిమాని. అప్పుడు లేదా ఏంటి? అరే అరే సరే మాట్లాడతా. ఫోన్ చేయి. అరే హౌ క్రేజీ అయితే. అరే ఏంటో. అరే హలో. అరే రాంప్రసాద్ ఆడున్నాడు కదా జబర్దస్త్ లో, అది రాకేష్ గాడు రా, తెలీదా? అదేరా ధనరాజ్ టీమ్ లో చేస్తాడు. సరే ఎవడో ఒకటి రా, జబర్దస్త్ వస్తుంటాడు. అరే ఆడితో మాట్లాడవా? ఎవరితో మాట్లాడి చంపేస్తున్నాడు. అర్థం చేసుకోరా సార్. షూటింగ్ వెళ్ళాలి, నాకు టైం అవుట్లా. ఏంటి ఫ్యాన్స్ నట్ చేస్తారు మీరు? ఏం మాట్లాడుతున్నాను? ఇంతకని చూస్తున్నాను సార్. ఫ్యాన్స్ నట్ చేస్తే ఎలా ఉంటుంది మీకు తెలియదు. బూట్ వేసుకున్నాను, ఎండ సార్ మీకోసం పొద్దునే 3 గంటలు క్యూలో ఉంటాం సార్. నేను మా మీద వస్తారు మీరు. కొట్టలేదా, జస్ట్ తగిలింది. ఇప్పుడు మాత్రం సిక్కులో వచ్చాడు మా ఇబ్బంది ఏం లేదులే మా బా. మరి మళ్ళీ వినిందా? సార్ నేను ఫోన్ చేస్తాలే. మళ్ళీ మాట్లాడుతున్నా. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వా? ఆడి మొహం ఆ తొక్కలో మొహం వాడు ఫోన్ మా ఫ్రెండ్ తో మాట్లాడుకో. నువ్వు రాకేష్ వేనా? మా అమ్మకన్నా సౌటూరులో నీకు ఫ్యాన్స్ ఉన్నా ఫ్లెక్స్ 350 రూపాయలు పెట్టి నా సొంత డబ్బులతో పెట్టారన్నా. అనవసరం 350 అనవసరం వేస్ట్ చేసుకున్నావు. ఏంటి నా గురించే మాట్లాడుతున్నా? మా ఓడితో మాట్లాడుతున్నాను సార్. ఓకే. ఈ చెప్పులు ఎంత ఉన్నాయా? 150 ఎపిసోడ్ నుంచి అదే వాడుతున్నాడు. ఏంటి సార్? ఇప్పుడు కనుక నా గురించే మాట్లాడు. డెఫినెట్ గా లేదు సార్, మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. మాట్లాడు. ఇది కోట్ ఎంత? ఇది కోట్ కాదు, అద్దెకి తెచ్చుకుంది. ఇందాక నుంచి ఎక్కువ చేస్తున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను చూస్తున్నాను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మా ఫ్రెండ్ తో ఫ్రెండ్ తో మాట్లాడితే డైరెక్ట్ మాట్లాడుకో, నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నా. మిమ్మల్ని ఉద్దేశించి ఎవరు మాట్లాడారు? ఫ్యాన్స్ అంటే మీకు ఎలా కనిపిస్తుంది? నా మీద అరుస్తారేంటి? నా కొట్టారు, ఇప్పుడు అరుస్తున్నాడు ఏంటి? ఇంకక్కడితో ఆగండి, వెనక్కి చేస్తాను. ముందుకెళ్ళు. నువ్వు ఫేక్
ఈడు ఫేక్ నా ఈడా నువ్వు కాదు రాకేష్వే నేను కాదా నువ్వు మహేష్ రమేష్ ప్రకాష్ ఏమిటో నువ్వు ఒరేయ్! వస్తే పోరా ఉంటాను మరి బాయ్. సో చూసారు కదా సెలబ్రిటీ బాధలు. మరి ఇప్పుడు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో నెక్స్ట్ ఎవరో చూద్దాం. రాఘవ రాఘవ మేడం లైవ్ ఇంటర్వ్యూకి వచ్చాం. నిన్ను క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కొన్ని ఇరిటేట్ గా ఉంటాయి, కొన్ని బాగానే ఉంటాయి. సో నిన్ను ఇంటర్వ్యూ చేసేవాడిని బట్టి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కి మీ ఆన్సర్స్ ఎలా ఉంటాయి చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాయ్ హలో, మీరు చూస్తున్నారు నా టీవీ నా ఇష్టం. ఎస్, ఈ రోజు ఎక్కడ చూసినా జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని రాకెట్ లో దూసుకెళ్తున్న స్టార్ కమెడియన్, స్టార్ కెప్టెన్ శ్రీ రాకెట్ రాఘవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారితో ముఖాముఖి కార్యక్రమం చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ్ గారు. ఏమనుకోకాయ బాబు, కళ్ళజోడు మొన్న కొన్నాను. ఏంటి సార్ అలా దూసుకెళ్తున్నారు? అంటే 100 ఎపిసోడ్ లే కదా, వెరైటీగా ఉంటుందని కళ్ళజోడు కొన్నాను. వెల్కమ్ టు నా టీవీ నా ఇష్టం సార్. ఓకే, ముందుగా కంగ్రాట్స్ సార్. సార్, జబర్దస్త్ లో మీ జర్నీ ఎలా సాగింది సార్? జర్నీ వెరీ సింపుల్. ఉదయాన్నే కారులో బయలుదేరుతానండి, ఇక్కడికి వచ్చేస్తుంటాను. మొదట్లో బైక్ మీద వచ్చేవాడిని, కొద్ది ఎపిసోడ్లో కారులో వస్తున్నాను అంతే. సార్, మీరు మీ గురించి ఎంతమంది చాలా మంది ఆలోచిస్తుంటారు. రాఘవ్ గారు ఉదయం లేవగానే ఏం చేస్తారు? బ్రష్ చేస్తాను. మీకు జబర్దస్త్ లో బాగా ఎవరంటే ఇష్టం? రాకెట్ రాఘవ్ అండి. అంటే మీరు కాదు సార్, మీరు కాకుండా ఇంకెవరంటే ఇష్టం? నాగబాబు గారు, రోజా గారు అంటే ఇష్టం. నాగబాబు గారు, రోజా గారు కాకుండా ఇంకెవరంటే ఇష్టం? రష్మి అంటే ఇష్టం. అది కాదు సార్, మీతో పాటు మీ కొలీగ్స్ ఉన్నారు కదా, అందులో ఎవరంటే ఇష్టం? బచ్చా గారి గురించి నన్ను అడుగుతారేంటండి? కానీ సార్, మీతో ఎంతో మంది మాట్లాడడానికి లైవ్ షోలో మా రాకెట్ రాఘవ్తో మేము మాట్లాడుతూ అంటున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడికి వచ్చినా చంపేస్తున్నారండి. ఇక్కడ కూడా అదేనా? మీతో లైవ్ లో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు సార్. ముందుగా మాట్లాడదాం సార్. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. ఓ మీరా, సారీ సార్. సార్ ఇంకో నెంబర్. హలో హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్, బాగున్నారా? బాగునండి. ఇంకే సార్, మీ స్కిట్లు బాగుంటాయి సార్. థ్యాంక్ యూ. మాట్లాడేది రాము గారేగా? సార్ 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 సార్, నేను రాముని యాంకర్ సార్. రాము గారు మీకు బుద్ధి లేదా? ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, సిగ్గులేదు. సార్, ఇప్పుడు ఆల్రెడీ కాలర్స్ తో మాట్లాడాం కదా సార్. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సార్. ర్యాపిడ్ ఫైర్. ఎస్ సార్, ఏదైనా సరే ఒకే ముక్కలో సమాధానం చెప్పాలి. ఒకే ముక్కలో సమాధానం చెప్పండి. ఎస్ సార్. ఓకే, చాలా ఇష్టం అండి. రైట్ సార్. సార్, ముందుగా మీ టీమ్ లోకి రావాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. టీమ్ లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. టీం గెలవాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. సార్, మీ ఎపిసోడ్ లో స్కిట్ ఎడిట్ కావాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. నేను అడిగినాను సార్, స్కిట్ ఎడిట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నారు కదా. అవునండి. మరి ఇలా 100 ఎపిసోడ్స్ మిగతా టీమ్ లీడర్స్ కూడా కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలండి. సార్, చివరిగా మీలాగా ఈ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. నేను పోయి ఏడుకోండ్లు పట్టుకొని వస్తాను. ఇంటర్వ్యూ పూర్తవలేదు సార్. జబర్దస్త్ కి పిల్లర్ రాఘవ్ గారు అనేసి మళ్ళీ ప్రూఫ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరో చూద్దాం. షేకింగ్ శేషు. శేషు గారు ఒక సింగర్. మీ పాటకి సరి సమానంగా డాన్స్ వేసి ఒక డాన్స్ ని పిలుచుకోండి. సుధాకర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేమని, దొరకున ఇటువంటి సేవ నీ పదరా జీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రువ. అందమైనది ముందర ఉన్నది, అందుకే యమ తొందరగున్నది, రంభమరదలు రంజుగా ఉన్నది, సంబరానికి సయ్యంటున్నది. మామ సందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే
పలికేవో నా జత. ఓ వంగిన పల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముద్దని జాంపండు జిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఈ పేటదో, అది ఏ తోటదో ఈ పేటదో. ఓ వంగిన పల్లి మామిడి పండు రంగు మీదుంది, ఆ చిలకే ముద్దని జాంపండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో. ఇంక లేదు. షేకింగ్ శేషు గారు సింగింగ్ సెన్సేషన్ కూడా. వావ్. మరి నెక్స్ట్ ఎవరో చూద్దాం. వేణు వండర్స్. ఓకే వేణు, Ma'am. జబర్దస్త్ హిట్ అయింది, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంకా హిట్ అయింది. సో కోరిక, ప్రేక్షకుల కోరిక మేరకు మస్త్ మస్త్ జబర్దస్త్. ఓ సో దానికి యాంకరింగ్ ఎవరు? నువ్వు చెయ్యి, నువ్వు చేయి అని ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు మన రష్మి అండ్ అనసూయ. ఓకే, త్యాగాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. God, please, double extra జబర్దస్త్ నన్ను తీసుకులా దీచ్. Double extra డబుల్ ఎక్స్ట్రా జబర్దస్త్ అయ్యో, ఇవన్నీ please, తీసుకుంటావేమో. నేనే యాంకర్ని ఎలా తీయండి. ఓ మై గాడ్. అనసూయ ఎలా ఉంది? రష్మిలా ఉంది. రష్మి, అనసూయ, రష్మి, అనసూయ, చెల్లి, అక్క, చెల్లి, అక్క, చెల్లి. అక్క, ఈ ఎలా? మధ్య చాలా అందంగా తయారవుతున్నావు. ఈ మధ్యలో ఏంటి, ఆ మధ్యలో అందంగా ఉన్నావు. నువ్వు ఇప్పుడు గుర్తుపట్టావు ఈగో పక్కకు పెట్టి. అక్క నా గురించి ఏం చెప్పలేదు. నీ గురించి ఏముంది చెప్పడానికి? నువ్వు తెలుగు ఎంత బాగా మాట్లాడుతావు తెలుసా? అక్షరం అక్షరం విడమర్చి గ్రాంధికల్ లాగా మాట్లాడతావు. ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా? ఆ. నీ దగ్గరనే. నా దగ్గర నేర్చుకుంటే నాకంటే ఎక్కువ పేరు వచ్చిండేది. అవును, ఇప్పుడు వచ్చింది కదా కుళ్ళు నీకు. అక్క, ఈడుకునేది కాల్ చేసాడా? నాకు 7 గంటలకు కాల్ చేశాడు. నాకు కాల్ చేశాడు. ఏమన్నాడు కాల్ చేసి? డబుల్ ఎక్స్ట్రా జబర్దస్త్ పెడుతున్నారంటే కదా, నాకదే చెప్పాడు. అందులో యాంకర్ గా నువ్వు చేయొచ్చు కదక్క. నేను ఎందుకమ్మా, నేను ఆల్రెడీ చేసిన కదా, నువ్వే చెయ్యి. లేదక్క, నువ్వు చేస్తేనే కరెక్ట్. లేదు, నేను ఆల్రెడీ చేసినాను కదా, నువ్వు చేస్తేనే బాగుంటుంది. నువ్వు ఆల్రెడీ జబర్దస్త్ లేపి కూర్చోబెట్టావు. నేను లేపిన తర్వాత పర్మనెంట్ టెస్ట్ చేసావు కదా, అందుకే నువ్వే చేస్తాను. లేదక్క, నువ్వు ఏది స్టార్ట్ చేసి ఇస్తే అది చాలా హిట్ అవుతుంది. అలా హిట్ అయితే తెలుసా ఆ రోజు నేను ఎందుకు వెళ్ళిపోయేదని నాకు కర్మ కాకపోతే. సరే ఫోన్లే అక్క, ఏదో ఒకటి కానీ అయితే నేను చేస్తానక్క. అలా కాదు, నువ్వు ఆల్రెడీ 100 ఎపిసోడ్ చేసావు కదా, ఇంకోసారి నేను చేస్తాను. ఇంకొక 100 ఎపిసోడ్లు కూడా చేస్తానక్క. వద్దు, జనాలకు బోరు కొట్టే ముందే తప్పుకుంటే బాగుంటుంది. నీకు ఆల్రెడీ 2 ఛానల్ ఉన్నాయి కదా. వద్దు, నువ్వు 100 ఎపిసోడ్ చేస్తే 32 ఛానల్ చేసినట్టే. ఈసారి నాకు వదిలే. లేదు, నేను చేస్తాను. ఇదిగో ఏంటి? నేను చేస్తాను చెప్పాను కదా. నేను కూడా చేస్తానని చెప్పాను కదా. నువ్వు బొందలా చేస్తావు, పుట్టి పుట్టి డ్రెస్ వేసుకుని ఏం చేస్తున్నావు? కిలోమీటర్ పొడుగు డ్రెస్ వేసుకొని చేస్తున్నావు. మరి ఊరుకో, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. పోవే, నువ్వు మేకప్ లేకుండా ఉన్నప్పుడు లైవ్ ఛానల్ పిలిచి ఇంటర్వ్యూ ఇప్పిస్తాను తెలుసా నీతో? నువ్వు మేకప్ లేకుండా ఉన్న ఫోటో నా ఫోన్ లో ఉంది, నేను FB లో అప్లోడ్ చేస్తా ఇప్పుడు. పోవే, షూటింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ ఫుడ్ పార్సల్ చేసుకొని ఇంట్లో తినేదానా? అలా తిన్నందుకే నిన్ను తీసేశారు. పోవే, నువ్వు 38 ఏళ్ళు పెట్టుకొని 28 ఏళ్ళలాగా తిప్పుకుంటావు. అబ్బో, నాకు 38, నీకైతే 42. పోవే, నీ అసిస్టెంట్ కి 1000 రూపాయలు పెట్టేస్తే అందులో 500 నొక్కేసేదానా? అబ్బా, నువ్వు 1000 నొక్కేస్తావు కదే. నాకు కజిన్ తమ్ముడు. పోవే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తక్కువ మాట్లాడితే మా ఆయనతో చెప్పేస్తా. నువ్వు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను కూడా మీ ఆయనతోనే చెప్తా. ఏమండి, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటండి? ఇప్పుడు మస్తు మస్తు జబర్దస్త్ లో యాంకర్ ఎవరు తెలుసా? నేనా నేను చెప్పాను కదా. నేను కూడా కదా. కాదండి, క్రేజ్ కోసం నేను చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు కట్టుకోండి. ఇంకా ఇంత కష్టపడి జబర్దస్త్ వచ్చిన క్రేజ్ అంతా వీడు యాంకరింగ్ చేస్తే సర్వనాశనం అయిపోద్ది. ముందు ముందు దాన్ని ఆపాలి పద. ఏడుకొండలు గారు యాంకరింగ్ చేస్తారా మస్తు మస్తు జబర్దస్త్ కి? yes. నేను ఒప్పుకోనండి. జబర్దస్త్ నాది, ఎక్స్ట్రా జబర్దస్త్ నాది, మస్తు మస్తు జబర్దస్త్ కూడా నాదే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ అల్లరి హరీష్. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూమెంట్స్ అండ్ సెలబ్రేషన్స్. సో గెలిచారు అని చెప్పగానే వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నా ఫేస్ లోనే, వేరే వాళ్ళ ఫేస్ లోనా? మీ ఫేస్ లోనే. మీరు ఎలా రియాక్ట్ చేస్తారు,
మీరు ఏమేమి మాట్లాడతారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూపించండి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. So the final moment has arrived and the Oscar for the best performer, for the best artist goes to Allari Harish for Halwa movie. అసలు మాట అసలు నేనే నమ్మలేకపోతున్నాను. అసలు ఇంతమంది గొప్ప ఆర్టిస్టులు ఇంకా శేషు గారు ఉండగా అండ్ అసలు ఈ అవార్డు చాలా మందికి రావాల్సింది. శేషు గారు మీకు రావాల్సింది, కానీ మీరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఈ వయసులో మీకు వచ్చేది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డే కాబట్టి. అసలు స్పీచ్ కంప్లీట్ అయ్యే ముందు అవార్డ్ ప్రెజెంట్ చేయాలండి మీకు. ఓ షూర్ షూర్, అదే ఇంత నుంచి So ఎదుగుతున్నా. can we have the award please? అవార్డ్ అందిస్తున్నారు వేణు గారు. చాలా ఆనందంగా ఉంది వేణు గారి చేతుల ద్వారా అందుకోవడం. నిజంగా నిజంగా ఈ అవార్డుకి నువ్వు అర్హుడివి. ఎస్ ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ కి ఈ అర్హత లేదు. ఎస్ ఈ అవార్డు తీసుకోవాలంటే నాకే, నేనే రావాలి. నువ్వే నేనే తీసుకో. నీ యాక్టింగ్ చూసి అవార్డు వచ్చిందా? కాదురా, నీ వాళ్ళకి వచ్చింది, వాడుకో. వేణు గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడు చూస్తే నవ్వాలి. సో నేను అందరిని నవ్విస్తున్నాను కాబట్టి. సో ఈ అవార్డు నేను అందుకున్నది చాలా థ్యాంక్ యూ జ్యూరీ, థ్యాంక్ యూ వెరీ మచ్.